తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? మా పేరు శంకరయ్య. గట్టిగా చాకర శంకరయ్య. ఓకే. ఏం చేస్తారండి? మేము వ్యవసాయం చేస్తారు. ఎట్లా ఉంది వ్యవసాయం? మంచిగా ఉన్నదా? ఉన్నది, ఇప్పటికైతే మంచిగా ఉన్నది. నీరు పరకం ఏం లేదు, కాకపోతే ఎలోకే పనులు చేసుకుంటాం. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? అది మోడీ గారిదే. మళ్ళీ మోడీ. ఎందుకు మోడీ అంటారు? ఎందుకంటే ఆయన ఇచ్చేది 2,000 కడికనే సంతృప్తున్నాం. ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంత రూపాయలు ఏమి ఇవ్వరు. భూములు కూడా అట్టే ఉన్నాయి. మోడీ పథకాలు మంచిగా ఉన్నాయా? మోడీ మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే. ఏమేమి మంచిగా ఉన్నాయండి? ఇప్పుడు మీరు వ్యవసాయం అంటున్నారు కాబట్టి 2 ఎకరాలకు మీ పైసలు పడుతున్నాయా? 2,000 2,000 పడుతున్నాయి. పిఎం కిసాన్ నిధుల కింద పడుతున్నాయి. ఓకే. ఇప్పుడు అయోధ్యలో మోడీ రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన పోయించినాం, మేము కూడా అందరం పోయించినాం. వెళ్ళారా మీరు? పోయించినాం. ఇంచుమించు 25 మంది తీసుకొని పోయించినాం. ఎట్లా అనిపించింది? ఎట్లా చూసారా మీరు? దేవుని చూసారా? దేవుని ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మంచి కట్టిండా మోడీ? మంచిగా కట్టి. అయోధ్యను మంచి కట్టిండా? మంచి కట్టి. ఓకే. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉందా? ఆయనకే డన్. ఓకే. ఆయనకే ఇంపార్టెంట్ ఇవ్వాలని అనుకున్నాం. మా ఊళ్ళో కూడా అందరికి అదే చెప్తున్నాం. ఎన్ని సీట్లు వస్తాయండి? మా దగ్గర అయితే మొత్తం ఈ వికారాబాద్ నియోజకవర్గం మొత్తం ఆయనకి పడుతుంది. ఆయన మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి. ఆపదలో ఆదుకుంటాడా? ఆదుకుంటున్నా, అటేం లేదు. మంచిదే. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే కానీ ఇప్పుడు జంప్ అయ్యిండు అంతే, ఏం లేదు. కానీ ఆయన మంచి పనులు చేస్తున్నాడు. థ్యాంక్ యూ. మీ పేరండి? నగేష్. ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తాం. ఎంత ఉంది పొలము? ఉంటుంది 10 ఎకరాలు. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. మళ్ళీ ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది దేశానికి? ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం? మోడీ అయితే అవకాశం. మోడీనా? మోడీ ఎందుకు అయ్యే అవకాశం ఉంది? ఇక ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మోడీ హయాంలో దేశం బాగుందా? బాగుందందుకే ఉండాలి. దేశ రక్షణ కానీ అది టెర్రర్ అటాక్స్ కానీ ఏం లేవు. అది లేనందుకే మోడీ అంట. ఓకే. ఇప్పుడు మోడీ పథకాలు బాగున్నాయా? ఉన్నాయి, అంత పెద్దగా ఏం లేవు. మీకు పైసలు పడుతున్నాయా? మోడీ కిసాన్ పైసలు అవి ఇన్ని దినాలు పడ్డాయి కానీ ఇప్పుడు పడతలేవు. మధ్యలో ఆగిపోయినాయి. ఇప్పుడు మీ జిల్లాలో బీజేపీ బలంగా ఉందా? మా జిల్లాలో అంత ఏం లేదు. ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ వచ్చి 4 రావచ్చు, 4-5 మధ్యలో. ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉందా? ఇక్కడ కాదు, మాది తాండ్రు. అదే మొత్తం ఓవరాల్ ఒకటే కదా ఇది. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడా? బీజేపీ ఎంపీ క్యాండిడేట్గా ఉన్నాడు. ఆయన మంచి వ్యక్తి కానీ గెలవచ్చా? అంటే ఆయన ఆర్థికంగా సహాయం చేస్తారా ప్రజలకు? ఏమైనా చేస్తాడు. ఎటువంటి సహాయం చేస్తారండి? మా బస్సు